3 4 7 వరకు పూత రాలడం గెల ఎండిపోవడం సమస్య 900 మొక్కలకి 40 కిలోగ్రాముల ఎండు మొక్కలొచ్చాయి. నేను చేసిన తోట ఎవరు చేయలేదు. డెల్టా వాళ్ళు అడిగారు మా ఆర్థిక పరిస్థితి వల్ల ఒకసారి వేసాము, 2 సార్లు వేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నమస్కారం రైతు సోదరులారా, నేను చిక్కనాయకహళ్ళి టిప్టూరు ప్రాంతపు డాక్టర్ సాయిల్ ప్రతినిధిని. సార్ నమస్కార, నా పేరు గురుచరణ్. ఇప్పుడు తోటకి వచ్చాం, ఇక్కడి రైతును పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీ పేరు? సార్ నా పేరు లింగరాజ్. మాది తుముకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకా శెట్టిగిరి హోబళి హోస్పాళె గ్రామం. ఇది 5 ఏళ్ల మొక్క. 5 ఏళ్లు మొక్క పెట్టి 5 ఏళ్లు 4 ఏళ్లకే పంట వచ్చింది. మొదటిసారి 40 కిలోగ్రాముల ఒక్కలయ్యాయి. మొదటేడు 40 కిలోగ్రాముల పంట వచ్చింది. మొత్తం ఎన్ని మొక్కలకి? 900 మొక్కలు. 900 మొక్కలకి 40 కిలోగ్రాముల ఎండు ఒక్కలయ్యాయి. ఏడాది గడిచింది. సరే, దాని తర్వాత సురేష్ అనే మా స్నేహితుడు డాక్టర్ సాయిల్ వేశాడు. నేను అటు వెళ్ళినప్పుడు పంట బాగుంది. సరే, ఏం వేశావని అడిగితే డాక్టర్ సాయిల్ వేశానన్నాడు. మీ నంబర్ ఇచ్చారు. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసిపోయి 7 నుండి వేస్తున్నా. పోయినసారి ఒకేసారి ఓకే అంటే ఒకేసారి బయోస్టిమ్యులెంట్స్ వేశారు కదా. ఈ కన్సార్టియం బ్యాక్టీరియాలన్నీ వేయడం మీకేమనిపిస్తుంది సార్? ఓకే, మీరు 2 సార్లు వేయమన్నారు. మా ఆర్థిక పరిస్థితి వల్ల ఒకసారి వేశాం. 2 సార్లు వేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎన్ని క్వింటాలు మారింది సార్? నా ప్రకారం అక్కడ 40 కేజీ వచ్చింది. 40 కేజీ నుండి ఈసారి ఒక 6 నుండి 7 క్వింటాలు పండించాను. 7 క్వింటాళ్ళు. ఇతరులతో పోల్చుకుంటే గెల వేయడం 4 ఏళ్ల వరకు గెల రాలిపోవడం సమస్యగా ఉంటుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నేను 30 లక్షల చేని కూడా చేశాను. చేని చేస్తే నా తోటలో ఇలా గెల వంగడం తక్కువ. ఆ పైన మరో విషయం, మీరే అన్నారు చేని చేశానని. 30 లక్షల చేని చేశారు కదండి. ఆ కెమికల్స్ వాడిన ఫార్మింగ్ డాక్టర్స్ లో ఒకరికి ఏమనిపిస్తుంది? డాక్టర్ గారు, నేను చేసిన తోట ఎవరూ చేయలేదు. ఆ తోట అతను చూడండి, మా తోట చూడండి. మీ తోటలో గెల నేను చేసిన తోటలోపై అరటి పండ్లు పోయా తప్ప కిందటి పండు ఏవీ లేవు. అంటే మీరు శుభ్రం చేసిన గెల మొత్తం సాగిపోయింది. మావి అలా చేసిన తోటలో ఏది ఇలా అన్ని రైతులు ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. అరటిలో పూమొగ్గ వచ్చింది, మీది బాగానే వచ్చింది. మార్పు వచ్చింది, బాగా వచ్చింది. వానపాములు తిరిగిన జాడ ఉంది మిత్రులారా. వానపాములు తిరిగిన జాడ అనిపిస్తుంది. పైన వానపాము రసం కనిపిస్తుంది. ఓకే, ఇది వేశాక వానపాములు పెరిగాయి. డాక్టర్ సాయిల్ కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. సేంద్రియ రసాయన ఎరువులు వదిలి డాక్టర్ సాయిల్ 3 ఏళ్లు వాడితే పంట ఫలితం తెలుస్తుంది. 3 ఏళ్లు వద్దు, కనీసం 2 సంవత్సరానికి 2 సార్లు వేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. చూశారు కదా రైతన్నలారా, ఇప్పటిదాకా రైతుతో మాట్లాడాం కదా. అలాగే మా బృందం నేరుగా మీ తోటకొచ్చి మట్టి పరీక్ష అక్కడే చేసి మీకు రిపోర్ట్ ఇచ్చి అక్కడే ఏ మార్పులు చేయాలో వాళ్ళు చెప్తారు. కింద కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి అని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను.